హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 8వ భాగం. రాసిన వారు డి కామేశ్వరి గారు. బిఫోర్ వీడియోలో శారదకి అబార్షన్ అయ్యింది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. శారద గతం గురించి వింటూ విజయ డ్యూటీ సంగతి మర్చిపోయింది. ఇంతలో శ్రీధర్ గదిలోకి వస్తూ విజయాన్ని చూసి, ఇవాళ డ్యూటీకి సెలవు ఇచ్చేసావా ఏమిటి? నీ పేషెంట్లు కాసు కూర్చున్నారు అవతల, వెళ్ళి పొమ్మన్నావా ఏమిటి వాళ్ళని? నవ్వుతూ అడిగాడు శ్రీధర్. విజయ టైం చూసుకొని, అయ్యో ఈ మాటల్లో పడి టైం కూడా చూడలేదు, జస్ట్ ఏ మినిట్ శారద, కాసేపు రెస్ట్ తీసుకో, పని పూర్తి చేసుకు వస్తాను. విజయ అడవుడిగా లేచి వెళ్ళింది. వెడుతున్న విజయ్ని శ్రీధర్ని చూస్తూ ముచ్చట అనిపించింది శారదకి. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఎంత అనురాగం, ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయ శ్రీధర్ని దేవుడన్నట్లు భావిస్తున్నట్టు ఆమె ప్రతి చర్యలో కనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు డాక్టర్. ఆలుమగలు అన్యోన్యతని మించి సంపద ఏం కావాలి ఆడదానికి? అందంగా ఆనందంగా ఉండే ఆవిడ వెనక ఏదో కథ ఉందంటే ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఆవిడ కథ తెలుసుకోవాలని శారదకి మహా ఆరాటంగా ఉంది. గంట సేపటి నుంచి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకుంది శారద. ఇంతలో డాక్టర్ గారు పేషెంట్లను చూసుకోవటం అయిపోయి, శారద, సరే ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇవాళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకు పాల్పడ్డావో చెప్పు. కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి? 12 గంటల వరకు ఊపిరి తిరిగిన పనిలో సతమతమయ్యి పేషెంట్లు వెళ్ళాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ. శారద మాట్లాడలేనట్లు కళ్ళు వాల్చుకుంది. ఏం జరిగింది శారద? ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్లు. డాక్టర్, మొన్నటి రోజుతో నా సహనం ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టర్ గారు, మా చెల్లెలు పెళ్ళండి. మరి 4 రోజుల్లో చెల్లెల పెళ్ళికి కూడా వెళ్ళే వీలు లేదంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఆయనకి తెలీదా? తెలిసే నేను ఏడిస్తే చూడాలని ఆయనకి సరదా. పెళ్ళికి వెళ్ళటానికి వీల్లేదంటే నేను సహించలేక ఇన్నాళ్ళు అణిగి ఉన్న కసి ఉక్రోధం నాలో కట్టలు కట్టుకొని తెంచుకోగా ఒళ్ళు మరిచి అరిచాను, తిట్టాను. మీరు మనుషులు కాదు, పశువులు, రాక్షసులు. మీలో సంస్కారం మాటే దేవుడెడగరు, మానవత్వం లేదు, నరరూప రాక్షసులు. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా హింసిస్తున్నారు? నా మీద ఎంత కక్ష మీకెందుకు? ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురం కంటే ఎంత విషం మింగి చావటం నయం అంటూ కసితీరా తిట్టి ఏడ్చాను. నేను అన్ని మాటలన్నాక ఆయన ఊరుకుంటారా? ఆయన కసితీరా కొట్టారు. ఒళ్ళు మరిచి నేను అరిచినట్లు ఒళ్ళు మరిచి ఆయన కొట్టారు. ఆ దెబ్బలకి ఆ తిట్లకు ఆ రోజు నాకు భవిష్యత్తు పట్ల విసుగు, జీవితంలో ఉన్న కొద్దిగా ఆశ కూడా ఆవిరైపోయింది. ఇంకెందుకు బతకాలో తెలియదు. ఈ ఇల్లు వదిలి వెళ్ళే దారి లేదు. వెడితే భవిష్యత్తు అగమ్యం. నా వాళ్ళకి నేను సమస్య అవ్వటం ఇష్టం లేక, ఇంతకంటే గత్యంతరం కనపడక ఈ నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ గారు, చెప్పండి డాక్టర్, ఇప్పుడు చెప్పండి. నేను తొందరపడ్డానా? నేను చేసింది తప్ప? నా సమస్యకి పరిష్కారం ఏదన్నా ఉందంటారా? చావు తప్ప మరో మార్గం నాకుందంటారా? ఇప్పుడు జవాబు చెప్పండి డాక్టర్. నన్ను బతికించి నాకెంత ద్రోహం చేశారో ఇప్పటికైనా అర్థమయ్యిందా డాక్టర్? ఆవేశంగా సవాలు చేస్తున్నట్లు అడిగింది శారద. విజయ శారద వంక చూస్తూ, ముందే చెప్పానుగా శారద, ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుందని అంది. శారద ఆశ్చర్యంగా చూసింది. అవును శారద, నీ సమస్యకి పరిష్కారం నువ్వే ఆయనని ఎదుర్కోగలగటమే.
అణిగి మణిగి పడి ఉన్న వాళ్లను మరింత అణచాలనే స్వభావం మనిషిది. అందులో నీ భర్త లాంటి మగవాళ్ళకి భార్య అంటే అణిగి పడి ఉండేదని, ఎక్కడికి పోలేదని, చచ్చినట్లు ఏమన్నా భరిస్తుందని వాళ్ళ అపోహ తొలగించి, భార్య అంటే బానిస కాదు, భార్య అంటే ఆ సంసారంలో భర్తకి ఎంత స్థానమో ఉందో భార్యకి అంతే స్థానం ఉందని అతనికి తెలియచెప్పటం నీ బాధ్యత. భార్య స్థానం భర్త పాదాల దగ్గర కాదు, హృదయంలో అని నిరూపించాలని నీవు అవసరమైతే ఎదిరించాలి అందే విజయ. మీకు నేను చెప్పింది సరిగ్గా అర్థమైనట్టు లేదు డాక్టర్ గారు. ఆయన్ని ఎదిరించకపోతేనే నా గతి ఎలా ఉంది? ఎదిరిస్తే బతకనిస్తారా? ఆశ్చర్యంగా అడిగింది శారద. అవును, బతకనీయుడు. ఇంట్లో నుంచి పొమ్మంటాడు. సరే వెళ్ళిపోతాను అను విజయ నిబ్బరంగా చెబుతుంది. శారద విచిత్రంగా చూసింది. ఎక్కడికి పోను? మీకు చెప్పానుగా నన్ను స్వీకరించే స్థితిలో మా వాళ్ళు లేరని. మరి ఎక్కడికి వెళ్ళను? ఏ ఎండ చూసుకొని ఆయన్ని ఎదిరించను బేలగా అందే శారద. పిచ్చి శారద, బతకదలుచుకుంటే మార్గమే కనపడలేదా నీకు? ఇన్నాళ్ళు ఆయన ఇంట్లో చేసే వంట ఏ ఇంట్లో చేసినా ఆ మాత్రం తిండి పెట్టే మరో 40-50 సంపాదించుకోగలవు. అంతకంటే గౌరవంగా బతకగలవని ఆయనకి తెలియచెప్పు. అలా తెగించి నిర్ణయాలు చేయటం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసు. అంటే నిన్ను వంట పని చేయమని చెప్పటం కాదు నా ఉద్దేశం. ఆయన నిన్ను మనిషిగా, భారీగా, గౌరవంగా చూడకపోతే ఇల్లు విడిచి వెళ్ళగలవన్న భావం ఆయనకి కలిగించు. ఏదన్నా అంటే నీవు వెళ్ళిపోతావన్న భావంతో, భయంలో ఆయన్ని ఉంచాలి నీవు. శారద అర్థం కానట్లు చూసింది. అదెలా? నేను అలా జవాబిస్తే సర్లే పో అంటే ఎక్కడికి పోను? ఆయన నా ఉత్త బెదిరింపే అని గ్రహిస్తే? అది బెదిరింపు కాదని ఆయనకి తెలిసేలా నీ మీద మళ్ళీ చెయ్యి చేసుకుంటే ఇల్లు వదిలేయాలన్న దగ్గరికి రా. ముందుగా ఆయనకి ఇక ముందు కొట్టి హింసిస్తే పడి ఉండనని, గౌరవంగా భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే ఆ రోజుతో నీకు నాకు సరే అన్న ఉద్దేశంతో మాటలతో తెలియచేయి. అప్పటికీ లెక్క చేయకపోతే చేతలతో చేసి చూపించు శారద. అలాంటి సమయంలో వచ్చినప్పుడు నీకు నేను అండగా నిలుస్తాను. సంగ భయంతో నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించలేకపోవచ్చు, కానీ సాటి స్త్రీగా నిన్ను నేను ఆదుకుంటాను శారద. ఏదో ఉద్యోగం దొరికాక నీ బతుకు నువ్వు బతకలేకపోవు అంది విజయ. డాక్టర్ నమ్మలేనట్టు చూసింది శారద. మీరు నన్ను ఆదుకుంటారా? కృతజ్ఞతాభావంతో ఆమె గొంతు మోగపోయింది. మీకు నేనేమవుతానని ఇంత దయ చూపిస్తున్నారు? కన్న తల్లిదండ్రులే నా కర్మానికి నన్ను వదలగా మీరు నన్ను ఆదరిస్తారా? శారద కళ్ళు చెమ్మగిల్లాయి. శారద, ముందే చెప్పాను కదా, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణకి దూరం అయ్యే బతకటం అంటే అదెంత నరకమో నాకు తెలుసు. అలాంటి దురవస్థ నుంచి ఒక్క స్త్రీని రక్షించిన అంతకంటే సంతృప్తి నాకేముంటుంది? శ్రీధర్, నేను డాక్టర్లకు 2 చేతులతో అర్జిస్తున్నాము. నీకో బతుకు తెరువు దొరికే వరకు నిన్ను ఆదుకోవటం మాకేం కష్టం కాదు. కానీ డాక్టర్ గారు, లోకంలో నా స్థానం అంది శారద. లోకం, వెధవలోకం సంగతి మరిచిపో. నీ భర్త నిన్ను హింసిస్తుంటే ఏం చేసింది లోకం నీకు? చూడు శారద, లెక్క చేయని వాళ్ళ జోలికి రాదు లోకం. భయపడుతుంటే మరింత లోకువ కట్టి సాధిస్తారు మనుషులు. ఎన్నాళ్ళుంటారు? 2 రోజులు వింతగా చెప్పుకుంటారు, 3వ రోజు అలవాటయ్యి మానేస్తారు. ఒక ఆడది ఎంత నరకం కాకపోతే సంసారం వదులుకుంటుంది అన్న ఇంగిత జ్ఞానంతో ఆలోచించలేని మనుషుల గురించి నీవు పట్టించుకోవద్దు అంది డాక్టర్ విజయ.
శారద ఆలోచనల్లో పడింది. ఒక్క క్షణం విజయ మాటలతో ఏదో ధైర్యం తెగింపు కలుగుతుంది. కానీ ఈ ధైర్యం చివరి వరకు నిలుస్తుందా, లేదా ఇటు కాకుండా అటు కాకుండా తన బతుకు తయారవుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడింది శారద. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.